హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో రాగి పాత్రల్ని ఈజీగా అలాగే తొందరగా ఎలా శుభ్రంగా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. చాలామంది చాలా రకాలుగా కష్టపడుతుంటారనమాట వీటిని క్లీన్ చేసుకోవడానికి. అంత కష్టపడి క్లీన్ చేసినా కూడా ఇవి తొందరగా వీటి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అలా కాకోకుండా ఈజీగా క్లీన్ చేసుకోవడం ఎలాగో, అలాగే ఎక్కువ రోజులు వీటి కలర్ అనేది చేంజ్ అవ్వకోకుండా ఉండడానికి ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. చూడండి, కొద్దిగా చింతకాయ తొక్కు అంటారనమాట. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అలాగే సబీనా పౌడర్, అలాగే విమ్ జెల్ అండి ఇది. అలాగే వీటితో పాటు ఒక 3 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ అనమాట. ఈ సబీనా పౌడర్ని, లెమన్ జ్యూస్ని, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ విమ్ జెల్ని కూడా నేను వేసేసి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఈ చింతకాయ తొక్కుతోటి ఇలాగా రుద్దగానే చూడండి కలర్ అనేది ఎంత ఈజీగా చేంజ్ అయిపోతుందో. చూడండి, నేనైతే ఏమీ వీడియోని పాస్ చేయట్లేదు, మీకు ఇన్స్టెంట్గానే చూపిస్తున్నాను. సో ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చూసేసేయండి. ఇలాగా ఈ చింతకాయ తొక్కుతోటి రుద్దుకున్నాక ఒక 2 నిమిషాల పాటు మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి సబీనా పౌడర్, విమ్ జెల్, అలాగే నిమ్మరసాన్ని ఆ మిక్చర్ని తీసేసుకొని స్క్రబ్బర్ కొద్దిగా రఫ్గా ఉండే దాంతో మనం బాగా రుద్దుకోవాలన్నమాట. ఇలాగా వాటర్తో కడుక్కున్నాక దీన్ని బాగా పొడిగుడ్డతోటి బాగా శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట. లేకపోతే వాటర్ మరకలు అలాగే ఉండిపోయి మళ్ళీ నల్లగా అయిపోతుందన్నమాట. సో పొడిగుడ్డతో బాగా తుడుచుకొని ఆరబెట్టేసుకొని మనం మరీ యూజ్ చేసుకుంటే కనీసం ఒక వారం పాటు మనకి ఇది కలర్ చేంజ్ అవ్వకోకుండా చాలా బాగా ఉంటుందన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గా మనం క్లీన్ చేసుకోవచ్చు ఈ రాగి పాత్రల్ని. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.